మన అందరికీ తెలిసిన నంది శివుడి వాహనం. అంతే కదా? కాదు. అది నిజంలో చిన్న భాగం మాత్రమే. నంది అంటే విశ్వం అర్థం చేసుకునే గొప్ప తత్వం. ఎందుకు తెలుసా? శివలింగం ముందు, ఆలయం బయట గాలులు ఊదుతున్నా, వర్షం పడినా, ఎండ మండినా, ఒక రూపం మాత్రం అదే విధంగా నిలబడి ఉంటుంది. ఆ రూపం నంది. నందివైపు ఒకసారి జాగ్రత్తగా చూడండి. అతని చూపు ఒక దిశలోనే ఉంది, శివుడివైపు. అతను మాట్లాడడు. అతను కదలడు. అతను కోరడు. అతను ఎదురు చూస్తాడు. దేవుడి కోసం ఎదురు చూడటం కాదు, దేవుడి దృష్టి కోసం ఎదురు చూడటం. ఇదే నంది తత్వం. మనస్సు ఎటు వెళ్లకుండా 1000 ఆలోచనలు లాగినా, బయటి ప్రపంచం దిష్టిపెట్టినా, ఒకే దృష్టి, ఒకే లక్ష్యం, ఒకే శరణం శివుడు. అందుకే నందిని వాహనం అని కాదు, ధ్యాన రూపం అని పిలుస్తారు. అతని శరీర నిర్మాణం కూడా స్థిరత్వం, సహనం, నిశ్చలతల సంకేతం. నంది మనకు చెప్పే సందేశం, ఎంత శబ్దం వచ్చినా, ఎంత కలకలం ఉన్నా, నీ దృష్టి ఒకటే ఉండాలి. జీవితంలో సమస్యలు వస్తాయి, కాని ధ్యానం విచలితం కాకూడదు. మనసు పరుగెడుతుంటుంది, కాని ఈ లక్ష్యం మాత్రం అచంచలంగా ఉండాలి. ఈ నిశ్చలత్వం ఉన్నవాడే శివుడి దృష్టిని పొందగలడు. ఇంకో గొప్ప రహస్యం ఉంది. శివలింగం ముందర నంది ఉండటానికి ఒక చిహ్నం ఉంది. మన ప్రార్థనలన్నీ మొదట నందిని దాటి వెడతాయి. అంటే ఏమిటి? మన హృదయంలో నిశ్చలత లేకపోతే శివుని చేరే మార్గమే తెరుచుకోదు. కాబట్టి నంది వాహనం కాదు, మనిషి ప్రయాణం ఎలా ఉండాలో చూపించే సాధన. స్థిరత్వం, సహనం, పట్టుదల, ఒకే దృష్టి, అది నంది. అందుకే అతనిని నంది దేవుడు అంటారు. వాహనంగా కాదు, పరమతత్వానికి రక్షకుడిగా. నంది మనకు చివరిగా చెప్పేది, బయట ఎన్ని పుంజాలు ఉన్నా లోపల ఒకే దిశ ఉండాలి, శివుడు.